ఖమ్మంలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఆసుపత్రులపై క్లినికల్ అరాచకాలపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన వరుస కథనాలకు అధికారుల్లో కదలిక వచ్చింది. ఖమ్మంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై అధికారులు కొర్రా జుల్పిస్తున్నారు. ఇందులో భాగంగా స్వాతి ఆసుపత్రిపై దాడులు నిర్వహించిన అధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు. పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ స్వాతి ఆసుపత్రి సీజ్ కి సంబంధించి అలాగే ఈ పూర్తి విషయానికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. నాగేందర్, శిరీష, ఖమ్మం నగరం ప్రైవేట్ మెడికల్ మాఫియాకు అడ్డగా మారిందని, నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ పరీక్షలు అదేవిధంగా అబార్షన్లు చేస్తున్నట్టు హెచ్ఎంటీలో వరుస కథనాలు ప్రసారం చేయడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఈ హెచ్ఎంటీ కథనాల మేరకు స్పందించిన అధికారులు ఇప్పటికే 3 హాస్పిటల్లను సీజ్ చేశారు. అదేవిధంగా మరో 3 అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం మరికొన్ని హాస్పిటల్కి సంబంధించిన సమాచారం అందడంతో జిల్లా వైద్య శాఖ అధికారి కొండలరావు ఆధ్వర్యంలోని ఒక ప్రత్యేక బృందం ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్ సమీపంలో ఉన్న స్వాతి హాస్పిటల్పై ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల సందర్భంగా స్వాతి హాస్పిటల్లో ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి నిపుణులైన సిబ్బంది లేకుండా ల్యాబ్ నిర్వహిస్తున్నట్టు అధికారులు దర్యాప్తులో తేలింది. దీంతో ఆ ల్యాబ్ ని అప్పటికప్పుడు సీజ్ చేసి ఆ ల్యాబ్ నిర్వాహకులను అదుపులో చేసుకున్నారు. అదేవిధంగా స్వాతి హాస్పిటల్లో ప్రమాణాలకు విరుద్ధంగా వైద్య సేవలు అందడం లేదనే పరిస్థితిపై ఇప్పుడు అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. మరో కొన్ని హాస్పిటల్స్ పై కూడా ఈ రోజు తనిఖీలు నిర్వహించే అవకాశం కూడా ఉందని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద హెచ్ఎంటీవీలో ప్రసారమైన వరుస కథనాలతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా గత కొంతకాలంగా సాగుతున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై హెచ్ఎంటీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 5,000 ఇస్తే చాలు ఆడపిల్ల మగపిల్ల అనే విషయాన్ని తేల్చడం, 20,000కి అబార్షన్ చేయడం వంటి విషయాలను మన స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి తేవడం జరిగింది. దీంతో ఇప్పుడు అధికార యంత్రాంగం మొత్తం అలర్ట్ అయి ఖమ్మం నగరంలో ప్రైవేట్ ఆసుపత్రులపై దాడుల పరంపర కొనసాగిస్తా ఉంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ నాగేందర్.